అక్కడికి వెళ్ళి నమాజ్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి తమాష్ చేస్తున్నారు. ఏంటా బిత్తర చూపులు? దర్గాలో భయపడి పారిపోయి ఇక్కడ ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఏంటని చూస్తున్నారా? ఏ అది దర్గా. సౌండ్ కోసం ఎన్ని గొంతులైనా కోస్తా. చెడు కొడుకు నెత్తురును. నన్ను డిస్టర్బ్ చేసినందుకు థ్యాంక్స్. అదేంటి ఎంత ముద్దుగా ఎందుకు పుట్టావు? పుడితే పుట్టావు, అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు కలిసావు? నేను చేస్తే పెళ్లి చేసుకోను. ఓన్లీ గర్ల్ ఫ్రెండ్సా? ఓన్లీ గర్ల్ ఫ్రెండ్స్. వీడందరిలా కాదు, దేన్నైనా ఈజీగా తీసుకోగలను అనుకుంటున్నావు కదా, కానీ నేను ఎందుకు చంపావు? మొండికేసిందా? అది నువ్వేదో పెద్ద పోటుగాడువో పొడి చేసి ఉంటావో అని తెలుసుకోవాలని కాదు, కేసు ఎలా ముందుకెళ్లాలో తెలియాలి కదరా ఎర్రి పప్ప. చెప్పు బాబు, ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. చిన్నప్పటి నుంచి నా లైఫ్ లో ఆహా అనుకున్న ఒక్క రోజు కూడా లేదు. అయ్యో మా నాన్న నిన్ను చంపేస్తాడు. చంపని. ఆయనకు చంపేంత కోపం ఉంటే నాకు చచ్చిపోయేంత ప్రేమ ఉంది. వెయిట్ రా, షీస్ ప్రపోజింగ్. ఏమన్నా నువ్వు విన్నావు. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. పడిపోయాన్రా. ఎందుకు? నేను వచ్చి మీ నాన్న అడుగుతా, మీ నాన్న దొబ్బేమన్నాడు, అప్పుడు పరిస్థితి ఏంటి? ముందు మాట్లాడితే కదా. చైతి నేను వచ్చి అడుగుతా, ఎస్ అంటే ఓకే, నో అంటే ఏంటి? నో అంటే పరిస్థితి ఏంటి? ఎందుకు నెగటివ్ గా ఆలోచిస్తున్నా? డ్రామాలు ఆడుకో, అడిగిన దానికే చెప్పు. ఆర్య, ప్రేమగా పిలిచానా? లేదు, కానీ నీకు పిలవాలనిపించింది. అచ్చారు.